800 కోట్ల కలెక్షన్లు 1000 కోట్ల వైపు పరుగులు. జక్కన్న 5 ఏళ్లు కష్టపడి చెక్కిన బాహుబలి మనం ఊహించని కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. గ్రాఫిక్స్ వర్క్ లో క్వాలిటీ చాలా తగ్గిందనే కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. అయినా సరే రాజమౌళి రాజముద్ర ముందు అవన్నీ చిన్నబోయాయి. జనాలు జాతరకి వెళ్ళినట్లు వెళ్తున్నారు థియేటర్లకు. అయినా సినీ అభిమానులకి ఎక్కడో అసంతృప్తి. గ్రాఫిక్స్ వదిలేయండి, 200 కోట్ల బడ్జెట్తో 1000 కోట్లతో సినిమాలు నిర్మించే హాలీవుడ్ స్థాయిని అందుకోవడం అంత ఈజీ విషయం కాదు. కానీ రాజమౌళి మళ్ళీ కాపీ కొట్టారు. ఆధారంగా తీసుకొని మగధీర రాసుకుంటే కనిపెట్టేశారు. ఎప్పుడో 1923లో వచ్చిన మై హాస్పిటాలిటీ సినిమాని మర్యాద రామన్నగా తీస్తే కూడా నేటి ఇంటర్నెట్ యుగం ప్రేక్షకుల సినిమా జ్ఞానానికి దొరికిపోయారు జక్కన్న. పార్ట్ 2 ట్రైలర్ లో ఒక షాట్ హెర్క్యులస్ నుంచి, మరో షాట్ బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ నుంచి లేపేశారని ఇప్పటికే విమర్శలున్నాయి. ఇక సినిమా చూసిన తర్వాత ఇవి ఇంకా ఎక్కువయ్యాయి. కథ విషయంలోకి వెళితే సొంత తల్లి లేని బాహుబలిని శివగామి ప్రేమగా చూసుకుంటుంది. ఇది నచ్చని ఆమె సొంత కొడుకు బల్లాల దేవుడు ఆమెని బాహుబలికి వ్యతిరేకిగా మారుస్తాడు. ఇదంతా విన్న తర్వాత ఏదైనా రాజమౌళి సినిమా గుర్తుకు వచ్చిందా? అదే ఛత్రపతి. ఆ సినిమా మూల కథ కూడా ఇదే కదా. మరో విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్న కుంతల రాజ్యం యుద్ధ సన్నివేశంలో ఎద్దులతో ఓ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది చూడండి. అది నెట్ఫ్లిక్స్ లో ప్రసారమయ్యే మార్కోపోలో నుంచి తీసుకున్నది. తేడా ఏంటంటే అక్కడ గుర్రాలు ఉంటే ఇక్కడ ఎద్దులు ఉంటాయి, అంతే తేడా. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతుంది.